అయితే తెలుసా మీకు అవి? తెలుగులో ఆస్ట్రాయిడ్స్ ఏమంటారు? గ్రహ శకలాలు. నక్షత్రాలు పేలిపోతుంటే ఆకాశంలో వాటి మొక్కలు 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 ఎంతుంటుంది? మన పక్కన కొండంత ఉంటుంది ఒక మొక్క. ఏదో మొక్క అంటే ఏదో చిన్నగా అనుకుంటున్నారేమో. నక్షత్రం పేలిపోతే పర్వతాల లాంటి శకలాలు వచ్చేస్తుంటాయి, గ్రహ శకలాలు. అవి భూమికి తగలకుండా దేవుడు, ఆయన పిల్లలు ఉన్న ఉయ్యాలి కదా ఇది, పాపం కాపాడుతాడు. అలాగా మంచోడండి మన తండ్రి. మనల్ని కాపాడుతున్నాడు రాత్రి పగలు. నువ్వు ఒలి తెలియకుండా పడుకుండిపోయినా తెల్లవారులు నిన్ను నిద్రపుచ్చి నిన్ను ఆరోగ్యంగా లేపుతున్నాడే. ఏం శ్రద్ధ చూపిస్తున్నావు దేవుడి మీద? వద్దండి. దేవుడంటే భయపడండి. భయపడమనే చెప్తాను నేను ఎప్పుడు. భయపడండి. ఎప్పుడు దేవుని శరణు వేడండి ప్రమాదాల నుంచి. చివరగా ఒక వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును ఏవైనా దేవుని పనిని తలపెట్టారనుకోండి. దేవుని కార్యం అనగానే సువార్త సభలే కాదు. నేను ఆడవాళ్ళందరూ వచ్చి కష్టపడ్డారు మీ అందరి కోసం. మీరు వచ్చి కూర్చుని వెళ్ళేవారే తప్ప మీరు ఎవరైనా వచ్చి పనిచేస్తున్నారా? వచ్చిన వారందరిని అడుగుతున్నానండి, మీరు ఏటి దేవుని పనిలో ఉన్నారు? దేవుడు మిమ్మల్ని పుట్టించింది ఆయన కోసం. దేవుడు మీకు ఈ శరీరాన్ని ఇచ్చింది ఆయన పనులు చేయటానికి. మీరేమో మీ బ్రతుకంతా దేవుడినే మర్చిపోయి మీ సొంత పనుల్లో ఉన్నారు. వీళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాడు. ఈ మాట చాలా అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు? యేసుక్రీస్తుకు ముందు వచ్చాడు ఈయన, ఇర్మియా ప్రవక్త. ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు 10వ వచనంలో? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక. ఉందలో చూడండి మీ బైబిల్లో. దేవుని పనిని నిర్లక్ష్యంగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆరాధన అయిపోతుంది కదా, 2వ ఫ్లోరు 3వ ఫ్లోరు సెల్లారు తొడ్డానికి చీపురులు పట్టుకుంటారండి. ఇంకా జనం వెళ్ళరంటే ఇక్కడ మొదలెట్టేస్తారు తొట్టం. ఖాళీ అయితేనే కదండి తొడాలి. ఇంటికి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత గోతుకి వెళ్ళిపోవాలి. అంత కంగారా రోడ్డు ఎక్కడానికి? నిన్ను రోడ్డు ఎక్కినా కాపాడుతాడు ఆయన నీ రాకపోకల్లో. నువ్వు నిప్పుతో గ్యాస్ స్టవ్తో ఉన్నది పేలకుండా కాపాడుతాడు నిన్ను. నిప్పు నీకు అంటకుండా కాపాడుతాడు. నీ బస్సు తిరగబడకుండా కాపాడుతాడు. నీ బండి యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడుతాడు. ఏటలా కంగారైపోతున్నావు చీపురెట్టుకొని? నేను అందుకని మీరు అందరూ వెళ్ళిపోతారా? అప్పుడు ఇవన్నీ చూస్తుంటాను. వీళ్ళందరూ పని చేయటాలు. ఒకరైతే ఒంగోను కూడా తొడరండి. నిలబడితే ఏమి సరిగా ఊడ్చగలరా? ఒంగోను తొడాలి, చీపురంతా మోపు తొడాలి. చీపురు చిగురు మోపుతారండి ఇలాగా. నీ మొహానికి పౌడర్ రాసుకోవడానికి బాగుంటుంది, అలా దుడుచుకోవడం. చీపురు దీంట్లో ముంచి పౌడర్లో కొట్టుకున్నప్పుడు ఇలాగా. దానికి చిన్న చీపురులు వాడతారు మేకప్కి. వద్దరా, తప్పు చేస్తున్నారు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక. కొంతమంది భక్తులు ఉన్నారండి,
వాళ్ళు చర్చికి వచ్చినా ఆ దిక్కుమాను ఫోన్లు వదలరండి. ఇక్కడ దేవుని వాక్యం వినబడుతుంటే అది విండు. ఎవడు నీకు ఫోన్ చేశాడు? ఆడెవడో తెలుసా? మీ తండ్రి అబద్ధికుడు, దయ్యంగాడు. మిమ్మల్ని కూర్చొని విననివ్వడు. అప్పుడే ఆడికి దురద. మీకు చూసుకోవాలి వెంటనే. ఏం మాట్లాడేస్తాడు? ఏమండి, భర్త ఫోన్ ఎత్తకపోతే కంగారు పడిన భార్య, భార్య ఫోన్ ఎత్తకపోతే ఓ కసి కసిగా మారిపోతాడే. దేవుని సన్నిధి, అసలు నువ్వు దేవుని సన్నిధికే రాని అసమర్థుడు. నువ్వు రావు, కూర్చున్నా వినవు, విన్నా పాటించవు. అన్నీ మన దగ్గర దుర్గుణాలే. ఏమండి, ఈ లోకాన్ని చూసి మోసపోకండి. మోసపోతే దేవుడు వెక్కిరింపబడడు, నువ్వు వెక్కిరింపబడతావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. గాడ్ బ్లెస్ యూ. ఇంటర్నేషనల్